కరీంనగర్ జిల్లా సదాశివపల్లి వద్ద మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వ వైపు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. సదాశివపల్లి తీగల వంతెన ముఖద్వారం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా నాయకులు, అభిమానులు తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం అలుగునూరులోని శ్రీ లక్ష్మణసింహ గార్డెన్లో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సభాధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. దామోదర్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం కట్టుబడి పనిచేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. ఇల్లందకుండ కోదండ రామాలయానికి దళితుడైన రామస్వామిని 3 సార్లు చైర్మన్గా నియమించి సామాజిక సమానత్వానికి కట్టుబడి ఉన్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. డబ్బు, కులం కాకుండా ప్రజలకు మేలు చేసే వారిని ప్రజాప్రతినిధులుగా ఎదగనిచ్చిన నాయకత్వం ఆయనదని తెలిపారు. కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి దళిత యువతిని వివాహం చేసుకుని ఆదర్శప్రాయిగా నిలిచారని గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి విపి సింగ్ కు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ద్వారా దామోదర్ రెడ్డి గారు డైనమిక్ మంత్రిగా పరిచయమైన సందర్భాన్ని ప్రస్తావించారు. ఒకప్పుడు నాయకుడు అంటే రాయలసీమలో పరిటల రవి, తెలంగాణలో ముద్దసాని దామోదర్ రెడ్డి అనే స్థాయిలో ఆయనను గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతకుంట విజయరామనారావు, దామోదర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించారు. ఆయన పేరు చెప్పుకొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. అధికారులతో ఎలా మాట్లాడాలో ఆయన నేర్పించారని, ఇప్పటికీ 70% ఆయననే ఫాలో అవుతున్నానని తెలిపారు. మా అన్నయ్య మరణం తర్వాత రాజకీయాల్లోకి రావాలని దామోదర్ రెడ్డి సూచించారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిలుపునిస్తే వేలాది కార్యకర్తలు కదిలివచ్చే స్థాయి నాయకత్వం ఆయనదని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందించేందుకు కలెక్టర్ వద్ద కూర్చొని పోరాడిన నాయకుడని తెలిపారు. నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో కార్యకర్తలను కాపాడిన నాయకత్వం దామోదర్ రెడ్డి గారిదని కొనియాడారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని, దీనికి హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఆయన పేరుతో 25,000 ఓట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. 2004లో ఆరోగ్య సమస్యల కారణంగా ఓడిపోయారని గుర్తు చేశారు.